బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 27 మంది మున్సిపల్ కమిషనర్స్ ను బదిలీ చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలు జరిగిన వారిలో కొంతమంది అసిస్టెంట్ కమిషనర్స్, మరికొంతమంది డిప్యూటీ కమిషనర్స్ ఉన్నారు. కర్నూలు మున్సిపల్ కమిషనర్ గా ఎస్ రవీంద్రబాబు, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ గా పివివిడి ప్రసాద్ రావు బాధ్యతలను తీసుకోబోతున్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ గా జి నాగరాజును నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. 27 మంది మున్సిపల్ కమిషనర్స్ బదిలీ అవుతున్నట్టు తెలుస్తోంది. వారి స్థానంలో ఎవరెవరు రాబోతున్నారు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి డిపార్ట్మెంట్ లో ఏదైతే అస్తవ్యస్తంగా ఉందో దాన్ని గాలిలో పెట్టేందుకు కూడా చంద్రబాబు నాయుడు బదిలీలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. మొన్న వారం 10 రోజుల క్రితం కూడా నగరపాలక సంస్థకు సంబంధించి కమిషనర్లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇప్పుడు ఏదైతే మున్సిపల్ పరిధిలో ఉన్న కమిషనర్లు కూడా బదిలీ చేసి కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా ఏదైతే గతంలో అభివృద్ధి పనులు 2019 ముందు అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గత ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 24 కాలంలో కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా మున్సిపాలిటీ సంబంధించి అభివృద్ధి పనులు ఎక్కడ చేపట్టిన కారణాలు మిగిలిపోయే ఉన్నాయి. అందుకని 2019 ముందు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నారో వాటినన్నింటినీ పునర్నిర్మాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడతా ఉంది. ముందుగా అసలు డిపార్ట్మెంట్ కి సంబంధించి రక్షణ చేయాలని కూడా భావిస్తా ఉంది. అందులో భాగంగా ముందుగా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న కమిషన్లు బదిలీ చేసి తర్వాత మున్సిపల్ పరిధిలో ఉన్న కమిషన్లు కూడా బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని నగరపాలక సంస్థల్లో కూడా కొన్ని అడిషనల్ కమిషనర్లు కావచ్చు, జాయింట్ కమిషనర్లు కావచ్చు, వాళ్ళని నిలుస్తూ నిన్న ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.